జోగేంద్ర. ఏంటి వస్తుందిరా అంత ప్రేమగా పిలిచావు? ఫోటోలు చూడగానే నేను చేసిన నీచమైన పనులన్నీ గుర్తుకొచ్చి నీ గొంతు బొంగురు పోయింది కదూ. చూడు జోగేంద్ర, అసలు నువ్వు నన్నెందుకు ప్రేమిస్తున్నావో తెలియడం లేదు. చిలా నన్నెందుకు బాధ పెడుతున్నావో తెలియడం లేదు. అసలు నీకేం కావాలో చెప్పు. రాక్షసుళ్ళ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు అబద్ధం చెప్పానని తెలిస్తేనే నన్ను 12 పోట్లు పొడిచి నా ఒంట్లో రక్తం పోయేలా చేసావు వసు. అయినా కూడా నేను మంచాన పడలేదు, నిన్ను మరిచిపోలేదు. అలానే ఇదంతా చేస్తుంది నీ మీద పగతో కాదు సుందరా, నీ మీద కోరికతో, ప్రేమతో. ఇన్నిసార్లు నన్ను అసహించుకునే బదులు ఒక్కసారి నన్ను అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా, మ్యాటర్ క్లియర్ అయిపోతుంది కదా. ఏంటి వసు సైలెంట్ అయిపోయావు? నేను చెప్పిన ఆఫర్కి నువ్వు ఒప్పుకున్నట్టేనా? అయితే వెంటనే క్యాబ్ పంపిస్తాను, అందులో నా దగ్గరికి వచ్చేస్తావా? చెప్పు వసు, ఏదో చెప్పు, మాట్లాడు. నువ్వు అనుకుంటున్నట్టు ఎప్పటికీ జరగదు జోగేంద్ర. నా ఆశీర్వాదం ఎప్పుడు మీపై ఉంటుంది నాయన. ఇంకా మాకు సెలవివ్వండి స్వామి. అలాగే వెళ్ళరండి నాయన, వెళ్ళండి. అమ్మో, కాలిపోయిందిగా. కాలిపోయిన బట్టలు ఒంటి మీద ఉండకూడదు. ఈ బట్టలు ఉన్నాయిగా, వేసేసుకుందాం. ఈ ఆనంద్ గడి తెక్కలోడే గాని అప్పుడప్పుడు ఇలా మంచి పనులు కూడా చేస్తుంటాడు వీడు దొంగ. మార్చేసుకుందాం. సరిపోయింది సరిపోయింది. ఏం దొరకదు. అమ్మో ఏంటిది? నేను కాషాయ బట్టలో ఉండి దమ్ము కొట్టినందుకు ఆ పరమేశ్వరుడు ఏమైనా చేస్తున్నాడా? అమ్మో దేవుడా! అమ్మో ఇది ఖచ్చితంగా ఆనంద్ గారు నా మీద ఏదో ప్రయోగం చేసినట్టున్నాడు. అమ్మో భవిష్యానంద స్వామి, మీరే నన్ను ఏదో చేశారు. నా ధ్యానం భగ్నం చేయడానికే మీరేదో ప్లాన్ చేశారు. నువ్వు చెప్పింది నిజమే అలేఖ్య. ఈయన నిజమైన స్వామీజీ కాదు, దొంగ బాబానే. అయితే మీకు ఇప్పటికి అర్థమైందా ఆనంద్ గారు? అంటే ఇదంతా మీరేనా చేసింది? అమ్మో మీరు నిజమైన స్వామీజీయో లేక గడ్డ స్వామీజీయో తెలుసుకోవాలని ఇదంతా చేసాం. మీరు ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు అర్థమైందిలేండి. ఆనంద్ గారు, స్వామీజీ గారు ధ్యానంలోకి వెళ్ళే టైం అయింది. మనం ఎందుకు ఇక్కడ ఉండి ఆయన్ని డిస్టర్బ్ చేయడం? వెళ్దాం పదండి. స్వామీజీ మీరు గొక్కండి, ఇలా అయినా మీ పాపాలు తగ్గుతాయి. జోగేంద్ర చాలా రోజులు కనుమరుగయ్యేసరికి ఇవన్నీ మర్చిపోయి తన పనేదో తను చేసుకుంటాడనుకున్నాను. కానీ వాడు తప్పించుకుంటూ తిరుగుతూనే ఇదంతా చేస్తున్నాడన్నమాట. తన గుండెల మీద ప్రేమకు నిదర్శనంగా నా బొమ్మను వేసుకున్నాడు.
నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ఫోటోస్ వీడియోస్ నా ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇక వాడికి నేను అడ్డుకట్ట వేయకపోతే అలాగే భవిష్యత్తు ఏమైనా కావచ్చు. ఈ నిజం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తట్టుకోగలరా? ఏంటి వసు, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదు సార్. ఇప్పుడు మీకు ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను వసు, కానీ నువ్వే చాలా కంగారుగా ఉన్నావు. నువ్వు సామాన్యంగా నీ పొరపాటు లేందే ఎవరికి దేనికి భయపడవు. అలాంటిది ఆ లోఫర్ జోగేంద్ర ఫోన్ చేయగానే ఎందుకు వసు వణికిపోతున్నావు? నేనుండగా వాడు ముందుకి రాడు, నన్ను ఎదిరించలేడు వసు. వాడొక బ్లడీ ఫూల్. సార్, వాడొక వెధవ. ఆ జోగేంద్ర గురించి ఆలోచించి మీరు ఆవేశపడకండి. చిచి, వాడిని తలుచుకోవడం కూడా వేస్టే వస్తుందిరా. ఆ నీచపు పురుగుని నేనెప్పుడో చంపాలనుకున్నాను, కానీ నువ్వే ఆపావు. నా భార్యకి కష్టం కలిగించేది ఏది నా ముందుండకూడదు. మీరంటే వాడికి చచ్చేంత భయం. వాడిని మీరు చంపనవసరం లేదు. మీరు వాడికి ఎదురుపడినా ఒక్కసారిగా మిమ్మల్ని చూసి వాడే కూలబడిపోతాడు. అయినా నా బాధ దాని గురించి కాదు, మీకు తగిలిన ఈ దెబ్బ గురించే. అనవసరంగా ఈరోజు నా పనులు మీకు అప్పగించాను. ఈ ప్రమాదం మీకు నా వల్లే జరిగింది. ప్రమాదం ఎలా జరిగినా నీ పుణ్యఫలమా అంటూ ప్రతిసారి దేవుళ్ళ ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడుతున్నారు వసుంధర. అవును, ఈరోజు అమ్మాయి చేసిన మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను. తన గురించి ఏమైనా తెలిసిందా? లేదు వసుంధర, నన్ను కాపాడడానికి వచ్చినట్టుగానే వచ్చి నన్ను సేవ్ చేసి వెళ్ళిపోయింది. తను కనపడితే థ్యాంక్స్ చెప్పాలి. నేను కూడా వంశీ సార్, తను మళ్ళీ కనపడాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఆనంద్ గారు ఎంతో ప్రతిభ గలవారు అనుకున్నాను, కానీ ఆయనకి నా బొమ్మ గీయటం వచ్చు అని ఎందుకు అబద్ధం చెప్పుంటారు? ఏది ఏమైనా ఆయన చిత్రపటంతో ఇక్కడికి రాకపోతే ఆయనతో అస్సలు మాట్లాడకూడదు. శ్రీమతి గారు, శ్రీమతి గారు, శ్రీమతి గారు, ఏంటి శ్రీమతి గారు? మీరు అసహించుకునేంత తప్పు నేనేం చేశాను? మీరు నా బొమ్మ గీస్తానని మాటిచ్చి దాన్ని నెరవేర్చగలిగే గొప్ప పని కూడా చేయలేకపోయారు. అలా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు శ్రీమతి గారు? కనీసం నేను ఎందుకు వచ్చానని కూడా అడగరా? మీరు నా మీద నమ్మకం కోల్పోతున్నారని నాకు తెలుస్తుంది. లేదు శ్రీవారు, ఇచ్చిన మాటని మీరే పోగొట్టుకుంటున్నారు. దయచేసి నన్ను క్షమించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు శ్రీమతి గారు? మీకు నా మీద ప్రేమ లేదని దీంతో తేలిపోయింది కదా. అలాగైతే మరోసారి కళ్ళు మూసుకోండి శ్రీమతి గారు. మీకు ఇవ్వాల్సింది నేను ఇచ్చి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాను. కళ్ళు మూసుకోండి. చేతులు చాచండి. ఎందుకు? చాచండి చెప్తాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏంటిది? చెప్పి వెళ్ళిపోమంటారా శ్రీమతి గారు? సరే వద్దులేండి, నేను ఓపెన్ చేసి చూస్తాను. ఏంటిది? ముందు మీరు ఓపెన్ చేయండి.
శ్రీవారు ఇది ఇది నా బొమ్మేనా? అదేంటి శ్రీమతి గారు అలా అంటారు? మీకు అనుమానంగా ఉందా ఏంటి? అంటే ఈ బొమ్మని వంశీ సార్ గీసారా? కా శ్రీమతి గారు, నేనే స్వయంగా ఈ బొమ్మ గీశాను. నన్ను క్షమించండి శ్రీవారు. నాకు ఈ ఫోటో కన్నా మీరే నాకు ముఖ్యం. మీరు నన్ను అవమానిస్తూ మాట్లాడినందుకు మీకు పెద్ద శిక్ష వేద్దాం అనుకుంటున్నాను. వెయ్యండి శ్రీవారు, మీకోసం ఏ శిక్ష అయినా భరిస్తాను. మీరు తక్షణమే నా కౌగిట్లో బందీ అయిపోవాలి. మేడం, మేడం, మేడం. ఏంటమ్మా, ఎవరు కావాలి? మేడం, కరువు కాలం తట్టుకోలేక మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో ఏదైనా పనిప్పిస్తే నిజాయితీగా పనిచేస్తూ మీ దగ్గరే ఉంటాను మేడం. లేదమ్మా, మా ఇంట్లో పనులు మేమే చేసుకుంటాం. సార్, మేడం, నమస్కారం సార్. నమస్తే. ఎవరు కావాలి? సార్, చాలాసేపటి నుంచి అన్ని వీధులు తిరుగుతున్నాను, ఎక్కడ పని దొరకట్లేదు. మీ ఇంట్లో ఏదైనా పనుంటే ఇస్తారా సార్? నేను చాలా నిజాయితీగా చేసుకుంటాను సార్. మీరు నన్ను పూర్తిగా నమ్మాకే జీతం ఇవ్వండి సార్. సార్, మాట్లాడరేంటి సార్? మీ ఇంట్లో పనుందా? ఇంతకీ నువ్వేం పని చేస్తావు? వంటలు బాగా చేయగలను సార్. అలాగే ఇంటి పని కూడా చేస్తాను. మీ పిల్లల పనుల్లో కూడా సాయపడతాను సార్. అయితే రావే, రా, ఇల్లు చూపిస్తాను. సార్, వదిలేయండి సార్. సార్, వదలండి. ఏ, రావే, లోపలికి రా. సార్, వదలండి. రా. నువ్వే కదే నా ఇంటి ముందుకు వచ్చి పని అడిగావు. నీకు పనిస్తా, అంతకు మించి డబ్బిస్తా. రా. వదలండి. రా. ప్లీజ్ సార్, వదలండి సార్. అమ్మాయి ఒంటరిగా ఉందని చూసి బలవంతం చేయాలని చూస్తావా? నువ్వు మనిషివేనా? నీ కూతురు వయసున్న అమ్మాయి చేపట్టుకోవాలన్నా పాడు బుద్ధి ఎలా పుట్టిందిరా నీకు? చంపేస్తాను నేను, చంపేస్తాను నేను. సార్, సార్, సారీ సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఐఎమ్ సారీ సార్. ఇంకొక్కసారి నా కంటికి కనబడ్డావో చంపి బారేస్తాను. పోరా.
రోజు కాపాడింది మిమ్మల్ని కదా సార్ నేను. నేనే గాని అయినా నువ్వేంటి వాడంత వెదో పని చేస్తుంటే ఎదిరించలేవా నువ్వు? ఆ రోజు మిమ్మల్ని కారు గుద్దడానికి వస్తుంటే సార్ నేను ఆపగలిగాను సార్. ఎలాగోలాగో బతికి బయటపడ్డా. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనుకున్నాను. సరే, ఇంతకీ నీ పేరేంటి? రవలి అండి. నీకు వాడిని ఎలా నమ్మాలనిపించి? మీ హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఇప్పుడే నాకు భయం పట్టుకుంది. అక్కడ మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? మీతో పాటు మీ వాళ్ళు కూడా ఉంటారా? మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ మంచివాళ్లే. నువ్వు వెళ్ళి బట్టల బ్యాగ్ తీసుకురా. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. మేడం, నేను వెళ్ళి వంశీ సార్ వచ్చారో లేదో ఒకసారి చూసేసి వస్తాను. అలక్య, నువ్వు దీపం వెలిగించు. రా వెళ్దాం. మేడం, మీరేమీ ఫీల్ అవ్వకండి. అది ఫ్యాన్ గాలికి ఆరిపోయింది అంతే. అలక్య, నువ్వు మళ్ళీ వెలిగించు. సరే అక్క. ఇదిగో, నువ్వేం భయపడకు. రా వెళ్దాం. వసుంధరా, అలేఖ్య, ఆనంద్, అత్తయ్య, ఈ అమ్మాయి పేరు రవళి. తనెవరో మీకు తెలుసా? మాకు తెలిస్తే మేమెందుకు లేచి నిలబడతాం వంశీ? నిజంగానే తెలియదన్నయ్య. ఎవరు? ఈ అమ్మాయే నన్ను ప్రమాదం నుంచి తప్పించింది ఆనంద్.